ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం తులారాశివారి గురించి ఆసక్తికరమైన అంశాలతో పాటుగా ఈ రాశివారు ఈ నెల అమావాస్యలోపు ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు, వెళ్లడం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు ఏ దేవతారాధన చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశివారుంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే తులారాశివారు మార్చి 18 అమావాస్యలోపు పొరపాటున కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. వెళితే మాత్రం మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. తరువాత మీరు ఎంత బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు. తరువాత మీరు మీ కుటుంబం అందరూ కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి తులారాశివారు పొరపాటున కూడా ఈ ప్రదేశాలకు వెళ్లటం చేయవద్దు. మీరు చేసుకున్న పూజల వల్ల మీకున్నటువంటి మంచి మనస్తత్వం వలన దైవం ఈ వీడియో మీ కంటపడేలా చేసింది. కాబట్టి ఏముందిలే అని చెప్పేసి మీరనుకుంటే మాత్రం తరువాత ఏమి అనుకున్నా కూడా నెత్తినోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. దైవం ఏంటంటే మనకు కొన్ని విషయాలు ఇలా ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తూ ఉంటుంది. దైవ సంకేతాలను మనం గ్రహించాలి. గ్రహిస్తేనే మనం బాగుపడతాము. లేకపోతే మాత్రం కొట్టిపడేసినోళ్లు చాలామంది కూడా నరకం అనుభవించేవాళ్లు ఉన్నారని, కాబట్టి మీ మంచి కోసమే చెప్తున్నాను. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశివారి జీవితాన్ని ఒక పుస్తకంతో పోలిస్తే అందులో ఆనందకరమైన పుటల కన్నా కన్నీళ్లతో తడిసిన పూటలే ఎక్కువగా కనిపిస్తాయి. వీరి ప్రయాణం పూలబాట కాదు, నిప్పుల మీద నడకలాంటిది. వీరిలో కొంతమంది చిన్నతనం నుంచే జీవితంలోని కఠోర వాస్తవాలను కళ్లార చూస్తారు. తోటిపిల్లలు ఆటపాటలతో బాల్యాన్ని ఆస్వాదిస్తుంటే వీరు మాత్రం కుటుంబ బాధ్యతల బరువును మోయడమో లేదా ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను, కష్టాలను దగ్గరనుంచి గమనించడమో జరుగుతుంది. ఈ చేదు అనుభవాలు వారి వయస్సుకు మించిన పరిణతిని, లోతైన అవగాహనను అందిస్తాయి. అందుకే వీరి ఆలోచనా విధానం ఇతరుల కంటే భిన్నంగా చాలా వాస్తవికంగా ఉంటుంది. మనసు చాలా సున్నితం. ఎవరైనా ఒక చిన్న మాట అన్నా తట్టుకోలేరు. లోలోపల తీవ్రంగా గాయపడతారు. కానీ ఆ బాధను, ఆ కన్నీళ్లను బయట ప్రపంచానికి కనిపించకుండా జాగ్రత్త పడతారు. తమ బలహీనతను ఇతరులు అవకాశంగా తీసుకుంటారనే భయం వారిని అలా చేస్తుంది. బయటకు ఎంతో గంభీరంగా ఏమీ పట్టనట్టు కనిపిస్తారు. ఈ ప్రవర్తన వల్ల చాలామంది వీరిని అహంకారులుగా, గర్విష్ఠులుగా అపార్థం చేసుకుంటారు. వీరికి ఎవరిపైనా ప్రేమ, జాలి లేవని, వీరు ఎవల్నీ లెక్కచేయరని ముద్రవేస్తారు. కానీ అది పూర్తి అవాస్తవం. వారి కఠినమైన పైపర వెనుక ప్రేమ మరియు ఆప్యాయత కోసం తపించే ఒక పసిపిల్లల మనస్సు దాగి ఉంటుంది. ఆ మనస్సును అర్థం చేసుకున్నవాళ్లే వీరి జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతారు. నిజానికి తులారాశివారి హృదయం వెన్నలాంటిది. ఇతరుల కష్టాలను చూడలేరు. తమకు శక్తి ఉన్నంతలో సహాయం చేయాలని తపిస్తారు. కానీ తమ ప్రేమను, అనురాగాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు. మాటల కంటే చేతలతోనే తమ ప్రేమను చూపిస్తారు. అందుకే వీరిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని కష్టాల నుంచి, మోసాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఒక అదృశ్యమైన కవచాన్ని నిర్మించుకుంటారు. వీరి జీవితంలో అవమానాలు, నిందలు నీటితో సమానం. చెయ్యని తప్పులకు కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. ముఖ్యంగా ప్రాణంగా నమ్మిన స్నేహితులు, బంధువులే వీరిని వెన్నుపోటు పొడిచినప్పుడు మానసికంగా కుప్పకూలిపోతారు. ఆ ద్రోహం వారిని కొన్ని సంవత్సరాల పాటు ఒక పీడకలలా వెంటాడుతుంది. ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి బయటపడ్డాక మరింత బలమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. ఆ అవమానాలే వారిలో ఒక తెలియని కసిని, పట్టుదలను రగిలిస్తాయి. ఎవరైతే తనను అవమానించి తక్కువ చేసి మాట్లాడారో వారి కళ్ల ముందే ఉన్నత స్థాయికి ఎదిగి చూపించాలని బలంగా సంకల్పించుకుంటారు. ఈ పట్టుదలే వారిని ముందుకు నడిపించే ఇంధనంగా పనిచేస్తుంది. ఓటమిని అంగీకరించే స్వభావం వీరికి రక్తంలోనే ఉండదు. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా తిరిగి వస్తుందో, కష్టాలు ఎదువైనప్పుడు వీరు అంతకు రెట్టింపు వేగంతో, రెట్టింపు శక్తితో పైకిలేస్తారు. భూమాతకు ఉన్నంత సహనం, ఓర్పు వీరికి వారసత్వంగా వస్తాయి. అందుకే ఎంతటి పెను తుఫాను వచ్చినా, ఎంత పెద్ద సమస్య ఎదురైనా వెంటనే కుప్పకూలిపోరు. మొదట పరిస్థితిని అన్ని కోణాల నుంచి నిశ్చితంగా అంచనా వేస్తారు. సమస్య ఎక్కడ మొదలైంది, దానికి మూల కారణాలు ఏమిటి, దాన్ని ఎలా శాశ్వతంగా పరిష్కరించాలి అని ఒక స్పష్టమైన ప్రణాళికను తమ మనసులో గీసుకుంటారు. వీరిలో విశ్లేషణాత్మక నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది. ఏ విషయాన్ని పైపైన చూడరు, దాని మూలాల్లోకి వెళ్లి శోధిస్తారు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచరణాత్మకంగా, దూరదృష్టితో కూడినవిగా ఉంటాయి.
తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా శాశ్వతమైన పరిష్కారం కోసం మాత్రమే ప్రయత్నిస్తారు. ఈ లక్షణమే వారిని నాయకులుగా నిలబెడుతుంది. వీరి సలహాలు ఎంతో విలువైనవిగా ఉంటాయి. కుట్రలు, కుతంత్రాలు వీరి జీవితంలో ఒక అంతర్భాగం. వీరి ఎదుగుదలను, వీరి సంతోషాన్ని చూసి ఓర్వలేని శత్రువులు ఎప్పుడూ వీరి చుట్టూనే ఉంటారు. స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో వారు వెన్నుపోటు పొడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా కాలక్రమేణా అనుభవాల ద్వారా ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలే వీరికి అతిపెద్ద గురువులుగా మారి జీవిత పాఠాలను నేర్పిస్తాయి. వీరికి సహజంగానే ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. దీనికి కారణం వీరి రహస్యాధిపతి అయిన శుక్రుడు. శుక్రుడి ప్రభావం వల్ల వీరికి అందం, కళలు, సంగీతం, మంచి ఆహారం, విలాసవంతమైన జీవితమంటే చాలా ఇష్టం. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, ప్రకృతితో మమేకమవ్వడానికి ఇష్టపడతారు. వీరి అభిరుచులు చాలా ఉన్నతంగా ఉంటాయి. వీరి మాటల్లో, చేతల్లో ఒక తెలియని ఆకర్షణ ఉంటుంది. అందుకే ఇతరులు వీరి వైపు సులభంగా ఆకర్షితులవుతారు. వీరి మనస్తత్వం చాలా గొప్పది. కేవలం తాము, తమ కుటుంబం బాగుండాలని కోరుకోరు. తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ సమాజంలో ఉన్న అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తారు. కలలు కూడా ఇతరులకు కీడు తలపెట్టరు. ఎవరైనా తమకు హాని చేసినా వారిని ఆ భగవంతుడికి వదిలేస్తారు, కాని ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోరు. ఈ మంచి మనస్తత్వం, ఈ గొప్ప గుణం వల్లే దైవానుగ్రహం ఎల్లప్పుడూ వీరి వెన్నంటే ఉండి ఎన్నో పెనుప్రమాదాల నుంచి అదృశ్య శక్తిలా కాపాడుతూ వస్తోంది. మనం ప్రస్తుత కాలమాన పరిస్థితులను గమనిస్తే బయట ప్రపంచం ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, ఆకస్మిక గండాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రమాదం ఎటునుంచి ఏ రూపంలో వస్తోందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. మనం ఎంత జాగ్రత్తగా మన దారిలో మనం వెళుతూ ఎదుటివారి పొరపాటు వల్ల ప్రాణాల మీదకు వస్తున్న రోజులివి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మనం కేవలం మన జాగ్రత్తలనే కాకుండా దైవాన్ని కూడా నమ్ముకోవాలి. మీరు ఇంతకుముందు చేసుకున్న పుణ్యకార్యాలు, మీరు చేసిన దానధర్మాలు, అన్నింటికన్నా ముఖ్యంగా మీ స్వచ్ఛమైన మనస్సు కారణంగా ఆ దైవం కరుణించి ఈ హెచ్చరికను ఈ రూపంలో మీ కంటపడేలా చేసింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది పూర్తిగా దైవ సంకల్పం. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే విషయాలను అత్యంత శ్రద్ధగా ఆలకించి మీ జీవితంలోకి అన్వయించుకోండి. మీ ప్రయాణాలను, మీ నిర్ణయాలను ఈ సూచనల ఆధారంగా మార్చుకోండి. తులారాశివారికి సహజంగానే ప్రయాణాలు చేయడమంటే ఎంతో ఇష్టం. నిరంతర పని ఒత్తిడి, మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం పొందడానికి, ప్రపంచంలోని కొత్త ప్రదేశాలను చూడాలని, కుటుంబంతో కలిసి సరదాగా గడపాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఖాళీ సమయం దొరికితే చాలు పిల్లల్ని తీసుకుని ఏదైనా పుణ్యక్షేత్రానికో, పర్యాటక ప్రాంతానికో వెళ్లాలని తహతహలాడుతుంటారు. ఇది వారి మనస్సుకు కాస్త తేలికను, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే మీ ప్రయాణాలపై మీకున్న ఇష్టాన్ని ఈ కొన్ని రోజులు పక్కన పెట్టక తప్పదు. ముఖ్యంగా తులారాశివారు ఈ మార్చ్ 18 అమావాస్యకు ముందు మీరు 3 రకాల ప్రదేశాలకు పొరపాటున కూడా వెళ్లకూడదు. ఈ నియమాన్ని అతిక్రమిస్తే మీరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా కొన్ని ప్రమాదకరమైన గండాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి నుంచి బయటపడటానికి నేను కొన్ని సులువైన, శక్తివంతమైన పరిహారాలను కూడా చివరిలో వివరిస్తాను. వాటిని శ్రద్ధగా ఆచరించండి. ఇక మీరు వెళ్లకూడని ప్రదేశాల విషయానికి వస్తే, మొట్టమొదటిది, మీకు ఏమాత్రం పరిచయం లేని, పూర్తిగా తెలియని ప్రాంతాలకు ప్రయాణం చేయవద్దు. మనలో చాలామందికి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, కొత్త ప్రదేశాలు చూడాలనే కుతూహలం ఉంటాయి. ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తామనే ఆలోచనతో ఎవరో చెప్పారని లేదా అంతర్జాలాల్లో చూశామని తెలియని ప్రాంతాలకు, అపరిచిత ప్రదేశాలకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రణాళికలు ఏవైనా ఉంటే దయచేసి వాటిని వెంటనే రద్దు చేసుకోండి. ఫలానా చోట బాగుంటుంది, అక్కడికి వెళితే కుటుంబం సంతోషిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మీరనుకోవచ్చు. కాని ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం అటువంటి ప్రయాణాలు మీకు తీవ్రమైన హానిని కలిగించే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడం సంగటి అటుంచి మీరు ఊహించని చిక్కుల్లో పడే ప్రమాదముంది. కాబట్టి తెలియని ప్రాంతాలకు, ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించడం మానుకోండి. ఒకవేళ ఆ ప్రాంతంలో మీకు బాగా దగ్గరి బంధువులు లేదా నమ్మకమైన స్నేహితులు ఉండి వారి సంరక్షణలో మీరు ఉండగలిగితే అప్పుడు అత్యంత అవసరం ఉంటే మాత్రమే ఆలోచించవచ్చు. అంతేకాని అక్కడికి వెళ్లాట కొత్త పరిచయాలు చేసుకుందాంలే, నలుగురితో కలిస్తేనే కథాలోకం తెలిసేది అని సాహసాలు చేయవద్దు. ఎందుకంటే ఈ రోజులో మనుషులు కనిపించినంత మంచివారు కాదు. మోసాలు, దగాలు విపరీతంగా పెరిగిపోయాయి. బయటకు వెళ్లిన మనిషి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం లేని రోజులివి. అంతేకాకుండా కుటుంబం మొత్తం కలిసి ఒకేసారి ప్రయాణాలు చేయడం ఈ సమయంలో అస్సలు శ్రేయస్కరం కాదు. ఇంట్లో కనీసం ఒకరిద్దరైనా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు, 4 సభ్యులు ఉన్న కుటుంబంలో 2 బయటకు వెళితే మిగతా 2 ఇంట్లోనే ఉండటం మంచిది. ఇదొక ముఖ్యమైన జాగ్రత్త. తెలియని ప్రాంతాలకు వెళితే అక్కడి వాతావరణం, అక్కడి శక్తులు మీకు పడకపోవచ్చు.
దానివల్ల అనారోగ్య సమస్యలు లేదా ఇతర చిక్కులు తలెత్తవచ్చు. కాబట్టి ఈ మొదటి నియమాన్ని ఖచ్చితంగా పాటించండి. ఇక మీరు వెళ్లకూడని రెండవ ప్రదేశం మీకు గౌరవం, విలువ లేని చోటు. మనల్ని చూడగానే ఎవరి ముఖంలో అయితే ఆనందం కనిపించదో, మన రాకను ఎవరైతే మనస్ఫూర్తిగా ఆహ్వానించరో అలాంటి ప్రదేశాలకు, అలాంటి వారి ఇళ్లకు ఈ సమయంలో అస్సలు వెళ్లవద్దు. ముఖ్యంగా బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలు, ఫంక్షన్ల విషయంలో ఈ జాగ్రత్త చాలా అవసరం. కొంతమంది బంధువులు కావాలనే మిమ్మల్ని పిలిచి నలుగురిలో అవమానించాలని చూస్తుంటారు. మీ ఎదుగుదలను, మీ సంతోషాన్ని చూసి ఓర్వలేనితనం వారిలో ఉంటుంది. మీ మాట, మీ ప్రవర్తన, మీ మంచి మనస్తత్వం వారికి కంటగింపుగా ఉంటాయి. ఈ రోజుల్లో మంచివారిని అమాయకులుగా, పిచ్చివాళ్లుగా చూసే సమాజంలో మనం ఉన్నాం. అలాంటివారు మిమ్మల్ని పిలిచి మాటలతో, చేతలతో మీ మనసును గాయపరచాలని ప్రయత్నిస్తారు. ఫలానా వారి ఇంటికి వెళితే మనకు అవమానం తప్పదు అని మీ అంతరాత్మకు ముందే తెలుస్తుంది. అలాంటి చోటికి అస్సలు వెళ్ళకండి. ఒకవేళ కర్మకాలి వెళ్లాల్సి వస్తే అక్కడ వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా అవమానించి తీరుతారు. మీరు ఎంత మౌనంగా, గౌరవంగా ఉన్నా వారు మిమ్మల్ని రెచ్చగట్టేలా మాట్లాడటం, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం చేస్తారు. దీనివల్ల ప్రశాంతంగా ఉన్న మీ మనసు గందరగోళంగా మారిపోతుంది. ఆ మానసిక ఒత్తిడి, ఆవేదనతో ఇంటికి తిరిగి వచ్చి ఆ కోపాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ని కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా భార్యాపిల్లల మీద చూపిస్తారు. దీనివల్ల ఇంట్లో అనవసరంగా గొడవలు, అశాంతి నెలకొంటాయి. బయట ఎవరో చేసిన తప్పుకు ఇంట్లో వాళ్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనకు విలువ లేని చోటికి, మనల్ని గౌరవించని మనుషుల దగ్గరికి వెళ్లడం వల్ల మన మానసిక ప్రశాంతతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవాళ్లమవుతాము. ఎంతటి బంధువులైనా సరే మన ఆత్మగౌరవం కన్నా ఏదీ ఎక్కువ కాదు. అలాంటి వారికి దూరంగా ఉండటమే ఉత్తమం. ఈ మార్చి 18 అమావాస్యలోపు ఇది ఖచ్చితంగా పాటించండి. ఇక మీరు వెళ్లకూడని మూడవ అత్యంత ముఖ్యమైన ప్రదేశం మీరు నివసిస్తున్న ఊరి యొక్క సరిహద్దు దాటి వెళ్లడం. అంటే మీరు ఒక గ్రామంలో, పట్టణంలో లేదా నగరంలో నివసిస్తుంటే ఆ ప్రదేశం యొక్క సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయవద్దు. ముఖ్యంగా రాష్ట్రం విడిచి లేదా దేశం విడిచి వెళ్లే ప్రయాణాలు ఏవైనా ఉంటే వాటిని తక్షణమే వాయిదా వేసుకోండి. ఈ సమయంలో దూర ప్రయాణాలు మీకు అస్సలు కలిసిరావు. ప్రమాదం పొంచి ఉందని గ్రహసంచారం స్పష్టంగా సూచిస్తోంది. కొన్నిసార్లు అత్యవసరమైన పని, తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి అని మనకు అనిపించవచ్చు. వెళ్లకూడదని మీ మనసు లోపల్నుంచి హెచ్చరిస్తున్నా, ఇప్పుడు వెళ్లకపోతే జీవితంలో ఒక పెద్ద అవకాశం కోల్పోతాము అనే భ్రమను పరిస్థితులు కల్పిస్తాయి. ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ కావచ్చు, ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు. సరిగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసినప్పుడే చాలామంది ఊహించని ప్రమాదాల బారిన పడ్డారు. వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కాబట్టి ఎంతటి అత్యవసరమైన పనైనా, ఎంత పెద్ద అవకాశమైనా ఈ మార్చి 18 అమావాస్య దాటే వరకు వేచి చూడటం ఉత్తమం. మీరున్న చోట్నుంచే ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి, లేదా ఆ పనిని వాయిదా వేయమని కోరండి. మీ ప్రాణం కన్నా, మీ కుటుంబం యొక్క భద్రత కన్నా ఏదీ ముఖ్యం కాదు. ఈ కొన్ని రోజులు ఓపిక పడితే రాబోయే కాలం మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఎట్టి పరిస్థితిలోనూ వెళ్లక తప్పదు, ఇది జీవన మరణ సమస్య అనేంత తీవ్రమైన పరిస్థితి ఉంటే అప్పుడు మీ అంతట మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవద్దు. వెంటనే మీకు తెలిసిన నమ్మకమైన సిద్ధాంతిని లేదా జ్యోతిష్య పండితుల్ని సంప్రదించండి. మీ జాతక చక్రాన్ని వారికి చూపించి మీ ప్రయాణానికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉన్నాయేమో పరిశీలించమని కోరండి. వారు సూచించిన దోష నివారణ పూజలు, శాంతులు చేయించుకున్న తర్వాతే ప్రయాణానికి సిద్ధమవ్వండి. ఇలా చేయడం వల్ల గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకుని ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నవాళ్లవుతారు. అంతేకాని నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు అనే అహంకారంతో సొంత నిర్ణయాలు తీసుకుని ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ఈ హెచ్చరికను తేలికగా తీసుకోకండి. ఇవన్నీ మీ మంచికోసమే చెప్పబడుతున్నాయి. ఏ మాటా కూడా ఊరికే రాదు. దాని వెనుక ఒక దైవికమైన కారణం ఉంటుంది. ఏదో ఒక శక్తి ఎవరో ఒకరి నోటి ద్వారా మనకు కావలసిన సందేశాన్ని పంపిస్తూ ఉంటుంది. దాన్ని గ్రహించి అనుసరించినవారు బాగుపడతారు. ఏముందిలే అని కొట్టిపారేసినవారు తరువాత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొని ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ మార్చి 18 అమావాస్యలోపు మనం చెప్పుకున్న ఈ 3 ప్రదేశాలకు, అంటే అపరిచిత ప్రాంతాలకు, మీకు విలువ లేని చోటికి, మీ ఊరి సరిహద్దు దాటి దూర ప్రాంతాలకు వెళ్లవద్దు. ప్రస్తుత రోజులు ఏమాత్రం బాగోలేవు. ప్రతి అడుగులోనూ జాగ్రత్త అవసరం. దగ్గరి ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినా అతివసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా రాత్రి సమయ ప్రయాణాలకు పూర్తిగా దూరంగా ఉండండి. మీ మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. సరైన నిద్ర లేకపోవడం,
పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు వంటివి మీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఇలాంటి సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. మనం తినే ఆహారం, మన జీవనశైలి, మన ఆలోచనల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మనల్ని మనం నియంత్రించుకోలేము. తెలియకుండానే వేగంగా వాహనాలు నడపడం, అజాగ్రత్తగా ఉండటం వంటి పొరపాట్లు చేస్తాము. కాబట్టి మొట్టమొదటిగా కంటినిండా ప్రశాంతంగా నిద్రపోండి. భగవంతుడు మన తలరాతలో ఏది రాసిపెట్టాడో అదే జరుగుతుంది. కాని మనవంతు ప్రయత్నంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం కాసేపి ధ్యానం చేసుకోండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా నిలకడగా ఉంచుతుంది. ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడే మనుషులకు, ఏడుపు ముఖంతో ఉండేవారికి, ఏ వాతావరణమైతే మీకు నకారాత్మక శక్తిని ఇస్తుందో అలాంటి ప్రదేశాలకు దూరంగా ఉండండి. మీ చుట్టూ సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. మంచి సంగీతం వినండి. మంచి పుస్తకాలు చదవండి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు మీ కుటుంబాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. వారికోసం ఎంతైనా కష్టపడతారు. మీ ఈ మంచి గుణం వల్లే మీ మీద నలుగురి ఏడుపు దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఉప్పుతో దిష్టి తీసుకోవడం అలవాటు చేసుకోండి. బయటనుంచి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా గళ్ళుప్పును మీ ఎడమ చేతిలోకి తీసుకుని మీకు మీరుగా కుడినుంచి ఎడమకు 3 సార్లు, ఎడమనుంచి కుడికి 3 సార్లు దిష్టి తీసుకుని ఆ ఉప్పును బయటపారేయండి. మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మంగళవారాల్లో అమ్మవారిని పూజించడం కూడా చాలా మంచిది. తులారాశివారు ప్రతిరోజు లేదా కనీసం శుక్రమంగళవారాల్లో శ్రీసూక్తం, కనకధార స్తోత్రం వంటివి పఠించడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లటి రంగు పుష్పాలతో పూజ చేసి పరమాన్నం లేదా పాలు చక్కెరతో చేసిన నైవేద్యాన్ని సమర్పించండి. ఇది మీ జాతకంలో శుక్రుడిని బలపరుస్తుంది. తద్వారా మీకు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. గోసేవ చేయడం కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజు లేదా మీకు వీలైనప్పుడు గోమాతకు పచ్చిగడ్డిని, అరటిపండ్లను లేదా నానబెట్టిన పెసలు, ఉలవలు వంటి వాటిని ఆహారంగా అందించండి. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల సంపూర్ణ అనుగ్రహం మీకు లభించి మీ జాతకంలో ఉన్న మృత్యుగండాలు, ప్రమాదదోషాలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి తులారాశివారు దయచేసి ఈ సూచనలను శ్రద్ధగా పాటించండి. మార్చ్ 18 అమావాస్య వరకు అత్యంత జాగరూకతతో వ్యవహరించండి. మీరు వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటమే మీకు, మీ కుటుంబానికి శ్రీరామరక్ష. దైవాన్ని సందర్శించుకోవాలనే కోరిక మీకు ఎక్కువగా ఉంటుంది. కాని దైవం గుడిలో మాత్రమే కాదు, మన ఇంట్లో, మన మనస్సులో కూడా ఉంటాడు. భక్తితో ఇంట్లో దీపం పెట్టినా ఆ పుణ్యం మీకు దక్కుతుంది. ప్రయాణాలు చేయాలనుకుంటే ఈ అమావాస్య గడిచిన తర్వాత ప్రణాళిక చేసుకోండి. ఈ హెచ్చరికను తేలికగా తీసుకుని కొట్టిపారేస్తే నష్టపోయేది మీరే కాదు, మీపై ఆధారపడిన మీ కుటుంబం కూడా. మీ కుటుంబం యొక్క భవిష్యత్తు, వారి సంతోషం మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా, కాలానికి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకుని జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈ సమాచారం మీ జీవితానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.